వెల్కమ్ టు హంగ్రీ కింగ్డమ్. ఇవాళ ఎపిసోడ్లో మనం యమ్మీగా కరకరలాడే మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోతో చేసుకుందామా. ఫస్ట్ మనం పొటాటోలు 3 తీసుకుందాం. నేను 3 తీసుకున్నాను, తక్కువగా క్వాంటిటీ. మీకు ఎక్కువ మంది ఇంట్లో ఉంటే ఎక్కువ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుందాం. కప్పు ఆయిల్ తీసుకుందాం. మేము కోకోనట్ ఆయిల్ ఇది, అందుకు అలా ఉంది, మేము అదే యూజ్ చేయడం. కానీ మీ ఆప్షన్, మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే అది యూజ్ చేసుకోండి. రెగ్యులర్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తుంటారో దాన్నే తీసుకుంటాం. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. జొన్న పిండి అంటారు కదా, సాల్ట్. ఓకే, సాల్ట్ మామూలు అన్నిటికీ కానీ కావాలిగా. ఇప్పుడు మనం పొటాటోస్ని పీల్ చేసుకుందాం. ఓకే, పొటాటోని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, పీల్ చేసి వీటిని మనం ఇప్పుడు ఏ షేప్లో కట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇలా కట్ చేసుకొని ఇంతలా ఉంటే చాలు. వీటిని ఇలా అంటే ఇలా రావాలి, ఓకేనా. ఇలా పొటాటోని కోల్డ్ వాటర్ ఉన్నవాళ్ళు కోల్డ్ వాటర్ యూజ్ చేయొచ్చు, లేని వాళ్ళు ఈ స్టార్చ్ అంతా వెళ్ళాలి కదా, పొటాటోలో చాలా ఉంటుంది స్టార్చ్. సో మనం ఏం చేయాలంటే కోల్డ్ వాటర్లో వేస్తే ఇదంతా క్లీన్గా అవంతా వదిలేస్తుంది. అది క్లీన్ చేసేసి స్టార్చ్ అంతా పోయింది, క్లీన్ అయింది. ఇంకోసారి కడిగేద్దాం మంచి నార్మల్ వాటర్లో. ఇంకోసారి కడిగేద్దాం. కడిగిన తర్వాత మనం వేడి నీళ్ళలో వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నీళ్ళు పెట్టుకున్నాము. వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేయాలి, ఎక్కువ కాదు, కొంచెం. ఇప్పుడు మనం ఈ పొటాటోని ఇందులో వేసుకుంటాం. కట్ చేసి క్లీన్ చేసిన పొటాటోని వేడి నీటిలో వేసుకున్నాం. కొంచెం బాగా హాఫ్ బాయిల్, కొంచెంసేపు బాయిల్ అయితే చాలు. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకుందాం. బాయిల్ అయ్యాక ఆటోమేటిక్ తెలుస్తుంది. 5 minutes టైం ఇవ్వండి చాలు. ఓకే, బాయిల్ అయింది ఇది 3 minutesలో. ఇప్పుడు ఇలా అంటే చూసారా, ఇలా కొంచెం మెత్తబడితే చాలు. మనం ఫింగర్తో ఇలా నొక్కినప్పుడు ఒక 50% బాయిల్ అయితే చాలు. ఓకే, పొటాటో మీద ఉన్న తొక్కల్ని మీరు పారేస్తున్నారా? ఇక పైన పారేయద్దు, ఎందుకంటే దాంతో కూడా సూపర్ అయిన కరకరలాడే ఒక చిప్స్ రెడీ చేయొచ్చు. నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఫ్రైన్ చేసుకున్నాము. నార్మల్ వాటర్లో మళ్ళీ వేసుకుందాం, ఓకేనా. చూడండి, ఇలా వేసేయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని వాటర్ని సపరేట్ చేసేసుకుందాం. దీన్ని ఒక కాటన్ బట్ట కానీ టర్కీ టవల్ అటువంటి టవల్లో మీద కానీ వేసి ఈ తడంతా పోవాలంతే, ఇంకేం కాదు. ఈ చెమ్మంతా పోయి క్లీన్గా ఇలా కొంతసేపు. ఓకే, ఫుల్ చూసారా, ఫుల్ వెట్నెస్ అంతా లాగేసుకుంది టవల్, డ్రై అయిపోయి. ఇప్పుడు దీంట్లో 2 spoons కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఓకే, చాలా తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నా చాలు, కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక్కొక్కళ్ళు వేసుకోరు, మేము వేసుకుంటాం. అంతే, ఎక్కువ కాదు, చాలా తక్కువగా వేయాలి. ఇక మనం డీప్ ఫ్రై చేసుకుందామా. ఇంకా లాస్ట్ ప్రొసీజర్, డీప్ ఫ్రై చేసేసుకుందాం. నూనె పెట్టాను కళాయిలో, మరిగాక వేడెక్కాక వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్ అయింది, సో వేసేసుకుందామా. ఆయిల్లో మీడియం హీట్ పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, బాగోదు. ఓకే, ఇప్పుడు బబుల్స్ అన్నీ స్టాప్ అయ్యాయి. బబుల్స్ స్టాప్ అవగానే కరకరలాడుతున్నాయి చూడండి, ఇలా. ఇప్పుడు తీసేసి అందరికీ ఇష్టమయ్యే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ మీకు పొటాటో పీల్స్తో రెడీ చేసిన చిప్స్ని మీకు అప్లోడ్ చేస్తే తప్పకుండా చూడండి.